దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. మరొకసారి రక్షణ పిలుపు ప్రేక్షకులకు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ తన కృపలో ప్రేమలో భద్రపరిచి మంచి ఆరోగ్యము చేత కాచి కాపాడి భద్రపరిచినందుకు దేవాది దేవుడైన యెహోవా తండ్రికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నిజంగా ఈ రక్షణ పిలుపు ద్వారా మీ అందరితో మరి మాట్లాడుటకు, మీ అందరి కొరకు ప్రార్థించుటకు, మీ అందరితో సంతోషించుటకు దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క సమయమందు ప్రత్యేకముగా ఒక చిన్న మనవి ఏమిటంటే, మరి ఈ యొక్క వాక్య పరిచర్య సమయంలో మీరు వాక్యమును వినండి. వాక్యం అయిపోయిన తర్వాత మీ యొక్క ప్రార్థన మనవులు కానీ, మీకు ప్రార్థన అవసరత కానీ నాకు తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రార్థిస్తాను. వాక్య సందేశ సమయములో మీరు కాల్ చేయటం ద్వారా మీరు వాక్యం వినడానికి ఆటంకముగా ఉంటుంది. కాబట్టి దయచేసి వాక్యం అంతా వినిన తర్వాత మీరు కాల్ చేయండి. మీతో నేను మాట్లాడడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క మనవిని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది సమయము దేవుని వాక్యాన్ని విందాం. మరి గమనించినట్లయితే, మరి మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మన ఈ యొక్క జీవిత యాత్రలో మనము మన ఆధారము ఎవరి మీద ఆధారపడే జీవితం మనము కలిగి ఉన్నాం. ఆ ఆధారం ఎవరి మీద అని జ్ఞాపకము చేసుకున్నట్లయితే, మరి తండ్రి అయిన యెహోవా యేసుక్రీస్తు తండ్రిపై మనము ఆధారపడవలసినటువంటి వారమైంటున్నాం. లోకరీతిగా గమనిస్తే బిడ్డలు తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటారు, లేక ఉద్యోగస్తులు సంస్థలపై ఆధారపడి ఉంటారు. నానా రీతులుగా అనేకులు మరి అనేకమైన వాటిపై ఆధారపడి ఉంటారు. మరి గమనించినట్లయితే ఒక చెట్టు లేక ఒక చిన్నది ఏదైనా అది ఎదగడానికి ఒక ఆధారము కావాలి. ఆ ఆధారము మనము చూసినట్లయితే అవి అనేక రీతులుగా ఉంటున్నాయి. కొన్ని వాటికి మరి కట్టెలు ఉంచి దాన్ని ఆధారము చేసి నిలబెడతారు. కొన్నిటికి పందిట్లు వేసి దాన్ని ఆ పందిరిపైకి ఎక్కించి ఆధారపెడతారు. అలాగనే ప్రతిదానికి కూడా ఒక ఆధారం అనేది ఉన్నది. క్రైస్తవ జీవితములో కూడా ఒక ఆధారము కలిగి ఉంటున్నటువంటి వారమైంటున్నాం. ఆ ఆధారం ఎవరనగా యేసుక్రీస్తు. ఆయనపై మనము ఆధారపడి ఈ లోకములో జీవించవలసిన వారం. ఆయన లేకుండా మనము జీవించుట వ్యర్థమైనటువంటి జీవితం. ఆయన నీకు నాకు మన జీవితములో ఆయన లేనటువంటి జీవితము వ్యర్థమైనటువంటిది. కాబట్టి ప్రతి విషయములో మనము ఆయనపై ఆధారపడి ఉండవలసిన వారమైంటున్నాం. అందుకే ఈ దినమందు ఈ సమయమందు నేను మీకు జ్ఞాపకము చేసే ఆ యొక్క మాట అంశం ఏమిటంటే, ఆధారపడే జీవితం. దేనిపై ఆధారపడాలి, ఎందుకు ఆధారపడాలి అనే కొన్ని విషయాలను మనము ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. మరి గమనించినట్లయితే క్రైస్తవ జీవితము అనేది నిరంతరం ఆధారపడేటువంటిది. లోకముల్లో జీవించినంత కాలం, విశ్వాసిగా నీవు నేను జీవించినంత కాలం దేవునిపై ఆధారపడి ఉండాలి. ప్రతి విషయములో ప్రతి సందర్భములో ఆయనను కలిగి మనము ఉండవలసిన వారం. ఆయన చిత్తమును గైకొని మనము ముందుకు సాగవలసినటువంటి వారం. ప్రతి విధమైన ప్రయాణములో జీవితములో ప్రతి దానిలో కూడా మనకు ఆయన ఆధారమైనటువంటి వాడు అని జ్ఞాపకం చేసుకోవలసిన వారం. నిరంతరము ఆధారపడటమే మన జీవితం. క్రైస్తవ జీవితము దేవునిపై ఆధారపడటము అని జ్ఞాపకము చేయబడుతున్నాం. ఇక్కడ గమనించినట్లయితే దావీదు రాజు కూడా మరి అంటా ఉన్నాడు, ఆయన కూడా రాజు అయినటువంటి వాడు, ఆయన కూడా దేవునిపై ఆధారపడినట్లుగా, తండ్రిపై ఆధారపడినట్లుగా
మనము చూస్తూ ఉన్నాం. కీర్తనలు 62వ అధ్యాయములో మనము చూసినట్లయితే అక్కడ 2వ వచనములో ఆయన పలికినటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. ఎంత చక్కటి మాట! ఆయన లేకుండా నేను లేను, ఆయన లేకుండా నా జీవితం లేదు. నేను స్థిరంగా ఉండాలి, కదల్చబడకుండా ఉండాలి. ఆయన మనకు ఆధారంగా ఉంటున్నాడు, నిరంతరము ఆధారముగా ఉంటున్నాడు. గమనించినట్లయితే ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ కాన్స్టెంట్ డిపెండెన్స్. నిరంతరము ఆధారముతో కూడినటువంటి జీవితం. ఆయనే మన సమస్తము అని మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. చాలాసార్లు మన జీవితంలో ఆయన్ను మర్చిపోయి అనేకమైన వాటిపై ఆధారపడుతూ ఉంటాం, అనేక మనుషులపై ఆధారపడుతుంటాం, అనేకులను ఆశ్రయించుతాం, అనేకులను వెతుకుతూ ఉంటాం. ఈ సమస్యలో నేను ఎవరిని సంప్రదించాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని నీవు అనుకుంటున్నావు. నిరంతరము నీకు నాకు ఆయనే ఆశ్రయదుర్గము, ఆయనే రక్షణకర్త, ఎత్తైన కోట అని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఆయనపై ఆధారపడి ఉండినప్పుడు నీ జీవితంలో నీవు ఏ యొక్క కష్టమును, దుఃఖమును, వేదనను ఎదుర్కొనలేనటువంటి వాడు. ఆయనను నీవు ఆశ్రయించకుండా, ఆయనను సమీపించకుండా నీ జీవితములో నీవు ఎన్ని ప్రయాసములు పడినను, ఎంతమందిని ఆశ్రయించినను, ఎక్కడ నీ ఉరుకులు పరుగులు ఉండినను నీ జీవితంలో నీవు ఆశీర్వాదములు పొందలేనటువంటి వాడవు. చాలాసార్లు మనం మర్చిపోతూ ఉన్నాం. మరి ఇక్కడే 62వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో గమనించినట్లయితే అంటున్నాడు, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. ఎవరు? దేవుడే ఆధారం ఫర్ ఎవ్రీథింగ్. మై మైటీ గాడ్ ఈస్ మై డిపెండెన్స్. నా ఆధారం ఆయన్నే. ఆయన ఆధారం లేకుండా నేను శూన్యమైనటువంటి వాడను. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఎత్తైన కోట అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే మనకు ఆశ్రయదుర్గం. ఆయనను ఆశ్రయదుర్గముగా మన జీవితంలో ఉన్నట్లయితే మనము దేనికి భయపడనక్కర లేదు అని జ్ఞాపకము చేయబడుతున్నాం. డిపెండ్ మోర్ అండ్ మోర్ ఆన్ గాడ్. అందుకే అంటాడు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. నీవు ఎక్కడ ఎవరిని ఆశ్రయించినా నీ జీవితంలో నీకు ప్రయోజనం ఉండదు, నీకు స్థిరత్వం ఉండదు, శాశ్వతమైనటువంటి అభివృద్ధి ఉండదు. ఆయన్నే నీ జీవితంలో ఆశ్రయదుర్గముగా, రక్షణకర్తగా, నిన్ను కాపాడి రక్షించే వాడిగా ఉంచుకోవాలి. నా దేవుడు నాతో ఉన్నాడు, నా రక్షకుడు నాతో ఉన్నాడు, నన్ను విడువడు, ఎడబాయడు, నేను ఎక్కడ వెళ్ళినను ఆయన నాతో ఉంటాడు. కీర్తనకారుడు అంటాడు కదండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఒక గాఢాంధకారమైనటువంటి ఒక చీకటి ఆ యొక్క లోయలో ఉన్నా నీకు భయం లేదు. ఎందుకనగా నీవు దేవునిపై ఆధారపడి ఉన్నావు. ఆయన నిన్ను రక్షించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. నీవు ఏ పరిస్థితిలో, ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను రక్షించగలడు. కాబట్టి మరి ఒకసారి మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇందులో 3 ప్రాముఖ్యమైన మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుచున్నాను. ఏమిటంటే, మొట్టమొదటిగా
మన రక్షణ విషయమై క్రీస్తుపై ఆధారపడి ఉన్నాం. మన రక్షణ విషయములో మనము క్రీస్తుపై ఆధారపడి ఉన్నాం. ఆయనపైయే ఆధారపడి మన రక్షణలో మనం కొనసాగించబడవలసినటువంటి వారం. ఒకవేళ నీ జీవితంలో నీవు ముందుకు కొనసాగించబడేటప్పుడు ఆయన నీ జీవితంలో లేనట్లయితే, ఆయన రక్షణ విలువలు నీలో లేనట్లయితే నీవు పడిపోయేటువంటి వాడువుగా ఉంటున్నావు. ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నాం. వీఆర్ డిపెండెంట్ అపాన్ క్రైస్ట్ ఫర్ సాల్వేషన్. రక్షణ విషయమై క్రీస్తుపై ఆధారపడి ఉన్నాం. మనకు ఒక ఆధారం ఆయన, ఒక సహాయం ఆయన, ఒక సమృద్ధి ఆయనపై మనము ఆధారపడి ఉన్నాం. ఇంకా నీవు ఎవరిపై ఆధారపడకు, ఎవరిని ఆశ్రయించకు, ఎవరిని సమీపించకు. నీ రక్షణ కర్త అయిన యెహోవాను ఆశ్రయించు, ఆయనపై ఆధారపడి ఉండు. ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యములో అంటాడు, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో అంటాడు, మన నీతి క్రియలను బట్టి కాక తన కనికరము చొప్పున మనల్ని రక్షించెను. మన నీతి క్రియలు కాదు, మనం ఏదో మంచి పనులు చేస్తున్నాము, లేకుంటే మంచి జీవితము జీవిస్తూ ఉన్నామని కాదు. ఆయన తన కనికరము చొప్పున మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని కాపాడుచున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు. ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ యు ఆర్ సేవ్డ్. ఆయన ద్వారానే, ఆయన కనికరము చొప్పున, ఆయన కృప చొప్పున, ఆయన కనికరము, కృప, దయా, దాక్షిణ్యములు మనపై లేనట్లయితే మనము ఆ యొక్క రక్షణలో మనము ముందుకు సాగలేనటువంటి వారు. ఆయన యొక్క రక్షణ, ఆయన ఉచితమైన కృప చేత, కనికరము చేత మనము పొందుకొని ఉన్నాం. కాబట్టి మరి ఒకసారి నా ప్రియ ప్రేక్షకులారా జ్ఞాపకం చేయబడుతున్నాం. వీఆర్ డిపెండెంట్ అపాన్ క్రైస్ట్ ఫర్ సాల్వేషన్. క్రీస్తుపై మనము ఆధారపడి ఉన్నాం రక్షణ విషయంలో. ఆయన లేకుండా రక్షణ లేదు. ఆయన ఈ లోకముల్లోనికి రాకపోతే మనకు రక్షణ లేదు. ఆయన ద్వారానే ఆ రక్షణ ఉచితముగా పొందాం. ఆ ఉచితమైన రక్షణలో మనము కొనసాగించబడుతున్నాం. ఆయనే మనకు ఆధారం, ఆయనే మన సమస్తం, ఆయనే మన కాపుదల, భద్రత, రక్షణ కదండి. మన జీవితంలో మనం ఆయనపై ఆధారపడినప్పుడే, ఆయనను ఆనుకొని నీ ఉండినప్పుడే నీ జీవితంలో నీకు భద్రత, నీ జీవితంలో నీకు కాపుదల, నీకు రక్షణ. ఆయనే మనలను మొదట ప్రేమించిన ఆ పిదప మనము ఆయన్ను ప్రేమిస్తున్నాం. కాబట్టి మరి ఒకసారి రక్షణ పిలుపు ప్రేక్షకులారా, నీవు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉంటావో నీవు రక్షణలో కొనసాగించబడగలవు. ఆ రక్షణలో నీ జీవితాన్ని ముందుకు సాగించగలవు. కానీ నీవు ఆయన మీద ఆధారపడకుండా నీవు రక్షణలో కొనసాగించబడలేవు. ఎందుకనగా అడుగడుగున అపవాది నిన్ను శోధిస్తుంది. అడుగడుగున అపవాది నన్ను పడేయడానికి ప్రయాసపడుతుంది. అనుక్షణము ప్యారలల్గా మనతో అపవాది వెంటాడుతుంది. యేసుక్రీస్తు శక్తి ఎక్కడ ఉందో అక్కడ అపవాది శక్తి ఉంటుంది. యేసుక్రీస్తు సన్నిధి ఎక్కడుందో అక్కడ అపవాది ఉంటుంది. ఎప్పుడు నీవు ఆ యొక్క వీక్నెస్లో ఉంటావో అపవాది నిన్ను పడేస్తావు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవునిపై ఆధారపడి ఉంటావో, ఎప్పుడైతే దేవునితో నీవు సహవాసము చేస్తూ నీవు జీవిస్తావో అపవాది నిన్ను పడవేయజాలదు. కాబట్టి మరి ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆయన కనికరము చొప్పున మనల్ని రక్షించాడు, అపవాది నుండి విడిపించాడు. ఎందుకనగా నీవు నేను ఆయనపై ఆధారపడి ఉన్నాం. మరి ఒక భాగంలో మనము గమనించినట్లయితే, రెండవ అంశములో చూసినట్లయితే, మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం దేవుని వాక్యముపై ఆధారపడి ఉన్నాం. ఇఫ్ యూ వాంట్స్ టు గ్రో స్పిరిచువల్లీ, ఆత్మీయంగా ఎదిగించబడాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, ఈ వాక్యం నీ ఆధ్యాత్మికమైన అభివృద్ధి కొరకు దేవుని వాక్యముపై ఆధారపడి ఉండు. ఏ పరిస్థితిలో, ఏ సందర్భంలో నీకు ధైర్యము కావాలో దేవుని వాక్యము ద్వారా నీవు పొందుకుంటావు. ఇక్కడ గమనించినట్లయితే, వీఆర్ డిపెండెంట్ అపాన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయ ఎదుగుదలకు మనము దేవుని వాక్యముపై ఆధారపడి ఉండవలసిన వారం. దేవుని వాక్యము లేకుండా నీ జీవితంలో నీవు అభివృద్ధి చెందలేవు, ధైర్యమును పొందలేవు అని జ్ఞాపకం చేయబడతాం. ఎందుకంటే ఈ వాక్యము
రెండంచులు గల ఖడ్గం, మనల్ని బ్రతికించేటువంటి వాక్యం, మనకు జీవమునిచ్చే వాక్యం, శక్తినిచ్చే వాక్యం. ఈ వాక్యముపై మనం ఆధారపడి ఉండవలసిన వారమైంటున్నాం. నీవు విశ్వాసివైనా లేక ఒక అవిశ్వాసివైనా దేవుని వాక్యమును నీవు కలిగి ఉండు. దేవుని వాక్యాన్ని పఠించు. దేవుని వాక్యములో ఉన్న మర్మములను నీవు గ్రహించినట్లయితే నీకు ఒక ధైర్యము, ఆదరణ నీకు దొరుకుతుంది. చాలాసార్లు అది మనల్ని బ్రతికించేటువంటి వాక్యం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనములో మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, నిర్మలమైన వాక్యము పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలనే అపేక్షించుడి. లోకరీతిగా గమనిస్తే పాలను శక్తి కొరకు, బలహీనులైనటువంటి వారికి బలము కొరకు ఆ యొక్క పాలను ఇస్తూ ఉన్నాం. ఆ పాల కంటే శక్తివంతమైన వాక్యం. ఇక్కడ గమనిస్తే నిర్మలమైన వాక్యమును పాలం వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలనే అపేక్షించుడి. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. చాలాసార్లు రక్షింపబడిన వారు పడిపోతూ ఉన్నారు. కారణం ఏమిటి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఎందుకు నీవు పడిపోతున్నావు? ఎందుకు నీవు స్థిరంగా ఉండలేకపోతున్నావు? ఆ రక్షణలో కొనసాగింపబడలేకపోతున్నావు? జ్ఞాపకము చేసుకో. ద ఓన్లీ రీజన్, నీవు దేవుని వాక్యము చదువుటలో, దేవుని వాక్యములో ముందుకు సాగుటలో నీవు వెనకబడి ఉన్నావు. దేవుని వాక్యమును నువ్వు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావు. కాబట్టి నీ జీవితములో నీవు రక్షణలో ఎదగలేక ఉంటున్నావు. ఎందుకనగా ఈ వాక్యము నీకు రక్షణను ఇచ్చేటువంటిది. ఈ వాక్యము నిన్ను బలపరిచేటువంటిది. నీ ఆధ్యాత్మికమైన జీవితములో నీవు బలపరచబడడానికి, ఎదగడానికి నీ వాక్యాన్ని నీవు కలిగి ఉండు. మెడిటేట్ దై వర్డ్ ఎవ్రీడే, ఎవ్రీ టైం. ఎప్పుడూ దాన్ని చదువుతుండు, ప్రతిదినము దాన్ని ధ్యానిస్తూ ఉండు. నీవు దీవించబడతావు. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నిర్మలమైన వాక్యము అను పాల వలన మన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. దేవుని వాక్యమును అపేక్షించండి. ఇఫ్ యు వాంట్స్ టు గ్రో స్పిరిచువల్లీ ఇన్ దై ప్రెజెన్స్, ఆయన సన్నిధిలో ఆయనతో నీవు ఎదగడానికి దేవుని వాక్యం నీవు పొందుకో. వాక్యాన్ని కలిగి జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ వాక్యాన్ని ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. వాక్యము చదవక నీ జీవితములో ఆ యొక్క శక్తిని పొందలేకపోతున్నావు. ఆత్మీయ ఎదుగుదలలో కుంటుపడిపోతున్న కారణం ఏమిటంటే దేవుని వాక్యమును నీవు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావు. డోంట్ నెగ్లెక్ట్ దై వర్డ్. ఎప్పుడు కూడా దాన్ని నీవు వెనకకు తీయకు. నీ జీవితంలో ఎప్పుడు కూడా దానిలో నీ వెనకకు జారకు. మరి ఒకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. 3వ అంశానికి వచ్చినట్లయితే, మన ఆధ్యాత్మిక శక్తి కోసము ప్రార్థనపై ఆధారపడి ఉన్నాము. ఆధ్యాత్మికమైన శక్తి కొరకు మనము ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. నీవు దేవునితో ఎప్పుడైతే మాట్లాడతావో, దేవునితో ఎప్పుడైతే నీవు సంభాషణ చేస్తావో, ఎప్పుడైతే నీ కష్టము, దుఃఖము, వేదన, అనారోగ్యము నీ దేవునికి తెలియజేస్తావో, నీకు ధైర్యము దొరుకుతుంది, ఒక ఆదరణ దొరుకుతుంది, ఒక నడిపింపు దొరుకుతుంది నీ జీవితంలో అని మరి ఒకసారి మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఆధ్యాత్మికమైన శక్తి కోసం ప్రార్థనపై ఆధారపడాలి. ఆధ్యాత్మికమైన శక్తి, నీకు చాలా శక్తి ఉండొచ్చు, నువ్వు చాలా బలాఢ్యుడుగా ఉండవచ్చు, కానీ ఆత్మీయంగా నీవు శక్తిహీనుడవుగా ఉంటున్నావు, ఆత్మీయంగా బలహీనుడవుగా ఉంటున్నావు. ఆత్మీయ బలము పొందాలి, ఆధ్యాత్మిక శక్తిని నీవు పొందాలి. నీవు ప్రార్థనా జీవితము కలిగి, ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఎక్కడైనా నీవు ప్రార్థనా జీవితము కలిగినప్పుడు, ప్రార్థనపై ఆధారపడి ఉండినప్పుడు నీవు దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు. ఇక్కడ గమనించినట్లయితే మరి ఒకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. నీ జీవితంలో నీవు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా శక్తి చేత నీవు
దేవునిపై ఆధారపడి ఉండు. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ కష్టము వచ్చినా, ఏ దుఃఖము వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ కొరత సంభవించినా నీవు దేవుని యొద్ద నీవు ఆ యొక్క మొరను, ఆ యొక్క విన్నపమును ఉంచు. ఇక్కడ అదే మాట అంటున్నాడు, మనము ఆధ్యాత్మిక శక్తి కోసము ప్రార్థనపై ఆధారపడి ఉన్నాము. ప్రార్థన లేని జీవితం వ్యర్థమైనటువంటి జీవితం. ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఇక్కడ గమనించినట్లయితే వీఆర్ డిపెండెంట్ అపాన్ ప్రేయర్ ఫర్ స్పిరిచువల్ పవర్. ఆత్మీయ శక్తి కొరకు మనము ఆధారపడి ఉన్నాం దేవుడైన యెహోవాపై. యాకోబు పత్రికలో గమనించినట్లయితే 5వ అధ్యాయం 15వ వచనములో అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. నీవు విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థించు, విశ్వాసముతో దేవుణ్ణి నీవు ఆశ్రయించు. ఏ సమస్య అయినా, చాలామంది అనేక దినముల నుంచి రోగముల చేత, నానా విధములైన శక్తుల చేత, అపవాది శక్తుల చేత, వాటి చేత బాధపడుచున్నారు. విశ్వాసముతో దేవుని దగ్గరికి రా, ఆ యొక్క ప్రార్థన నీవు చేయి. దేవుని సన్నిధిలో మొర్రపెట్టు విశ్వాసముతో, నా దేవా, నా తండ్రి, నా యెహోవా, నీవు మాత్రమే నన్ను స్వస్థపరచగలిగిన దేవుడవు, నీవు మాత్రమే నన్ను విడిపించగలిగిన దేవుడవు, నీవు మాత్రమే నన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడవు. నా కష్టములో, నా దుఃఖములో, నా వేదనలో, ప్రతి విషయములో నీవు మాత్రమే నాకు సహాయకుడవు అని నీవు మొరపెట్టు. ఎవరు ప్రార్థన చేస్తే నీకు ఏమి సంభవించదు, జాగ్రత్త. ఎప్పుడు ఎవరినో ఆశ్రయించి ఎక్కడో వెళ్ళి వారి దగ్గర గంటల తరబడి కూర్చొని ప్రార్థన సహాయముకు వెళ్ళకో. విశ్వాసముతో నీవున్న స్థలములోనే, నీ ఇంటిలోనే, నీ స్థలములోనే నీ దేవుడైన యెహోవాతో విశ్వాసముతో నీవు మాట్లాడు. నీ జీవితములో నీవు చెప్పశక్యము కాని దేవుని శక్తిని పొందుకుంటావు, దేవుని యొక్క స్వస్థతను నీవు పొందుకుంటావు. నీ జీవితంలో నీవు ఊహించినటువంటి అత్యధికమైన దీవెనలు నీవు పొందుకుంటావు. ఎవరి దగ్గరికి వెళ్ళనా నీ జీవితంలో నీవు పొందుకోలేవు. దేవుడైన యెహోవా యొద్దకు వెళ్ళు, విశ్వాసముతో నీవు ప్రార్థించు. యేసయ్యా, నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నీవు నన్ను స్వస్థపరచు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నీవు వైద్యుడను మించిన పరమ వైద్యుడవు తండ్రి, నీ జ్ఞానమునకు మించిన జ్ఞానము ఈ లోకములో ఎవరికి లేదు తండ్రి. అనేకమైన నానా రోగముల చేత బాధపడిన వారిని సహితము నీవు స్వస్థపరిచిన దేవుడవు అని నీవు అడుగు. యెహోవా నామములనే నీకు స్వస్థత. ఎవరు చేయబెడితే నీకు స్వస్థత రాదు, ఎవరో నీ మీద ఏమో సల్లితే నీకు స్వస్థత రాదు, ఎవరో నిన్ను దొబ్బేస్తే నీకు స్వస్థత రాదు. నీ విశ్వాసం, నీ హృదయములో నీ దేవుడైన యెహోవాను విశ్వాసముతో నీవు కలిగి ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి ఒకసారి జ్ఞాపకము చేస్తా ఉన్నాను, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. నీవు లేవనెత్తబడాలి. విశ్వాసముతో దేవుని దగ్గరికి రా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ ప్రేక్షకులారా, ప్రియ సహోదరుడా, సహోదరి, నశించిపోవచ్చున్నటువంటి ప్రియ బిడ్డలారా, దేవుని యొద్దకు రండి, ఆయన మీద ఆధారపడండి. ఆయనే సమస్తము, నా జీవితమునకు కారణభూతుడైనటువంటి దేవుడు అని నీవు ఆయన యొద్దకు వచ్చినట్లయితే నీ జీవితములో నీవు అనేకమైన దీవెనలు పొందుకుంటావు, ఆశీర్వాదములు పొందుకుంటావు, సంతోషమును, సమాధానమును, ఆరోగ్యమును, అభివృద్ధిని నీవు పొందుకుంటావు. కాబట్టి మరి ఒకసారి జ్ఞాపకం చేయబడుతున్నాం. మనం విన్నాం, విడిచిపెట్టక ఒక విశ్వాసముతో దేవుని యొద్దకు వస్తాం. దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నా యొద్దకు రా, నాపై ఆధారపడి ఉండు, నేను నీకు విడుదల ఇస్తాను. నీవు ఏం ఆశిస్తున్నావో అవి నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తాను అని జ్ఞాపకము చేస్తాను. నిర్లక్ష్యము చేయకు. ఇప్పుడే ఆయన యొద్దకు రా, ఇప్పుడే ఆయన సన్నిధిలో నీవు అడుగు. యేసయ్యా, నేను పాపిని తండ్రి, నన్ను క్షమించి నా జీవితంలో నేను ఆశించినవన్నీ నాకు దయచేయి తండ్రి అని అడుగు. ఆయన ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. తల్లు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, శక్తి కలిగిన గొప్ప దేవా, మరి ఒకసారి నాయనా, నీపై ఆధారపడి ఉండుటలో మేము పొందే మేళ్ళు, నీ వాక్యముపై, నీ ప్రార్థనలో ఉండినటువంటి మహత్యమును మేము తెలుసుకునినాం తండ్రి. ఎల్లప్పుడూ మేము నీపై ఆధారపడి నీ ద్వారా
మేము జీవించుటకు, నీ ద్వారా మేము దీవెనలు పొందుటకు, ఆశీర్వాదములు పొందుటకు, ఆరోగ్యములు పొందుటకు, అభివృద్ధి పొందుటకు మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మేము నీ రక్షణను నిర్లక్ష్యము చేయక ఈ క్షణము నుండి నీపై ఆధారపడి, నాయనా నీవే మాకు ఎత్తైన కోట, రక్షణకర్త అయిన దేవుడవు, మా ఆశ్రయ దుర్గమైనటువంటి వాడవని నిన్ను సమీపించి మా జీవితంలో నీపై విశ్వాసం ఉంచి ముందుకు సాగుటకు మాకు సహాయము దయచేయమని మరి ఒకసారి మమ్మల్ని అందరినీ నీ కరుణగల హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. మరి ఒకసారి నీ పరిశుద్ధ ఆత్మ చేత, శక్తి చేత బలపరిచి బిడ్డలందరినీ దీవించి వారు ఆశించినవన్నీ వారికి దయచేయమని, మరి ప్రాముఖ్యంగా అనారోగ్యములో ఉండి స్వస్థత పొందుచున్న బిడ్డలకు, కష్టములో దుఃఖములో ఉండి సహాయమును, ఆదరణ, ఓదార్పును కోరుచున్న బిడ్డలకు నీ సహాయము, నీ ఆదరణ దయచేయమని, నీ నామము ధరించిన ప్రతి బిడ్డకు, నీ విలువైన రక్షణలో ముందుకు సాగుచున్న ప్రతి బిడ్డకు నీ దక్షిణ హస్తము చేత నీ సహాయము దయచేసి లేవనెత్తమని మరి ఒకసారి బిడ్డలందరినీ నీ కరుణగల హస్తాలకు అప్పగిస్తూ ఈ కొద్ది మనవులు మా ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఈ స్థలములో చేరిన బిడ్డలకును, నీ మాటలు వింటున్న ప్రతి టీవీ ప్రేక్షకులకు, రక్షణ పిలుపు బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ ఈ రక్షణ పిలుపు కార్యక్రమం ద్వారా దీవించబడుతున్నారు. మరి అనేకులు మీ ప్రార్థన మనవులు ఇస్తున్నారు, ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి మిమ్మల్ని అందరినీ ఆయన కృపలో, ప్రేమలో భద్రపరిచి ఇంకా రానైనటువంటి దినముల్లో ఆయన రక్షణలో మరి కొనసాగించబడుటకు, పొందుకొనుటకు దేవుడు రక్షణ లేని వారికి, మరి రక్షణలో ఉన్నవారికి తన సహాయమును దయచేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఇంకా గమనించినట్లయితే ఈ రక్షణ పిలుపు కార్యక్రమము ఇంకా ముందుకు సాగించబడడానికి మీ ప్రార్థన సహాయం అందించండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎవరైనా స్పాన్సర్ చేయదలిచినట్లయితే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, మా యొక్క బ్యాంక్ అకౌంట్లో కానీ మీరు చెల్లించినట్లయితే ఇది అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటున్నది. కాబట్టి మరి విశ్వాసులైన వారు ఈ పరిచర్యను ప్రోత్సహించండి, బలపరచండి. ఇంకా అనేకులు రక్షణ పొందడానికి మీ యొక్క ప్రేమను ధారాళముగా మరి వ్యక్తం చేయాలని మనవి చేస్తూ, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన రాకడ పర్యంతము తన కృపలో, ప్రేమలో భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్.